రాయలం జయశ్రీ. నాకు యూపీఎస్సీ సిఎస్సి 2025లో 360 ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ దీని అంతటికి కారణం రాయలం ఫ్యామిలీ, కుటుంబ సభ్యులందరూ. రాయలం కృష్ణారెడ్డి మా తాతగారు, ఆయన కొడుకు శ్రీరాములు రెడ్డి మా నాన్న. సో వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి నా వరకు ఏ కష్టం రానివ్వలేదు. అమ్మ, నాన్న, అన్న, నానమ్మే మొత్తం చూసుకున్నారు. వాళ్ళంతా ప్రశాంతంగా నన్ను పెట్టారు కాబట్టి ఇంత తక్కువ వయసులో నాకు ఈ ర్యాంక్ వచ్చింది. నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది వీళ్ళకి ఫస్ట్, తర్వాత మా టీచర్స్ అందరికీ, నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సార్ మా ఊరు జర్వార్పల్లి, పలంనేరు మండలంలో జర్వార్పల్లి. నేను 10th క్లాస్ ఎలినా బెటిన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ ఎంబీఆర్ జూనియర్ కాలేజ్లో కంప్లీట్ అయింది. ఆ తర్వాత జేఎన్టీయూ పులివెందులలో బీటెక్ సిఎస్సి చేశాను. అది 2023లో అయిపోయింది. 2023లో అయిపోయిన తర్వాత నేను వెంటనే ఒక అటెంప్ట్ ఇచ్చాను. అప్పుడు ప్రిలిమ్స్ అవ్వలేదు. దాని తర్వాత 2024 అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. అప్పుడు 14 మార్క్స్తో మిస్ అయింది. సో వెంటనే మళ్ళీ అప్పుడు నేను ఇవ్వను అన్నాను. యాక్చువల్గా అటెంప్ట్ ఇంకా నాకు అదృష్టం లేదు, ఇవ్వను అన్నాను. అప్పుడు అన్న, నాన్నే మోటివేట్ చేసి, ఇంట్లో పరిస్థితులు అప్పుడు ఏం బాగాలేవు కానీ నన్ను ధైర్యం చేసి హైదరాబాద్ మళ్ళీ పంపించారు. 20 రోజులే ఉన్నింది అప్పుడు ప్రిలిమ్స్కి. వాళ్ళు ధైర్యం చేసి పంపించారు కాబట్టి మళ్ళీ నేను రాశాను. ఈసారి ర్యాంక్ కూడా వచ్చింది. సో వాళ్ళకి రుణపడి ఉంటాను నేను. ఎన్నో ప్రయత్నంలో జరిగింది మేడం ఇది 3rd అటెంప్ట్. అది ఖచ్చితంగా చెప్పలేము. ఐఆర్ఎస్ కానీ ఐపీఎస్ కానీ రావచ్చు సార్. మేడం రేపు మహిళా దినోత్సవం, మహిళలకు ఎలాంటి సూచనలు ఇవ్వగలుగుతుంది? రేపు మహిళా దినోత్సవం మేడం, మహిళలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? సార్ మహిళలకి నాకు అర్థమైనంత వరకు మళ్ళీ మనం ఇంకొకరి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ పవర్ఫుల్స్. వాళ్ళని వాళ్ళలాగా ఉండనిస్తే చాలు. నన్ను అలా ఉండనిచ్చారు కాబట్టే నేను ఇక్కడి వరకు వచ్చాను. మా పేరెంట్స్ అయినా, టీచర్స్ అయినా, మా అమ్మ అయినా. సో నేను అదే చెప్తాను సార్, ఇంకేం చెప్పను. మహిళలకు చెప్పకూడదు సార్, రిమైనింగ్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని వాళ్ళలాగా ఉండనివ్వాలని. సార్ కిషోర్ సార్, ఈ విజయానికి ముఖ్య కారణము రాయలం కృష్ణారెడ్డి, శకుంతలమ్మ వాళ్ళ ప్రోత్సాహము, మా అన్న పురుషోత్తం రెడ్డి, అనితమ్మ ప్రోత్సాహము, కేసుల్ రెడ్డి, శ్యామలమ్మ, మిగతా ఉన్న అన్ని పిల్లలు అందరూ ప్రోత్సాహం ఉండబట్టే ఈ స్థాయికి మేము ఎదిగింది. అందరికీ నమస్కారం. నా పేరు కిషోర్ కుమార్. ఈరోజు సివిల్స్ ర్యాంక్లో 368 ర్యాంక్ తెచ్చుకున్న జయశ్రీకి గురువు అని చెప్పుకోవడానికి నిజంగా గర్వపడుతున్నాను. చాలామంది పిల్లలకి మేము ఇచ్చే చదువు కావచ్చు, మార్గనిర్దేశం కావచ్చు, ఏ విధంగా ఇచ్చినా కూడా తీసుకునే పిల్లలు చాలా తక్కువైపోయారు. అందులో ఇలాంటి స్టూడెంట్ ఉండడానికి నిజంగా మేము చాలా గర్వపడుతున్నాం. 2017 సంవత్సరం నుంచి 2019 వరకు జయశ్రీ మా కళాశాల అంటే సాయి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో మా దగ్గర చదువుకొని ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని జేఎన్టీయూ పులివెందులలో మళ్ళీ ఇంజనీరింగ్ చేసి, ఇంజనీరింగ్ తర్వాత తను వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కావచ్చు, అక్కడున్న అధ్యాపకుల గైడ్లైన్స్తో కావచ్చు హార్డ్ వర్క్ చేసింది, అటెంప్ట్ తీసుకున్నది. ఆ అటెంప్ట్కి తను చెప్పినట్లు కుటుంబ సభ్యుల సహకారం లేకుంటే చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడున్న ఈ సాఫ్ట్వేర్ జమానాలో ఇంజనీరింగ్ అయిందా, పోయి సాఫ్ట్వేర్లో పడిపోండి, లక్షలు సంపాదించండి అనేవాళ్లే తప్ప నువ్వు కష్టపడి చదువు అని. ముఖ్యంగా తను చెప్పేది వాళ్ళ అన్న గురించి అయితే, వాళ్ళ అన్న ఎంత కష్టపడి సహకారం అందించినాడు. ఆ మోటివేషన్ అనేది లేకుంటే ఇప్పుడున్న ఆడబిడ్డలకు అంత సక్సెస్ఫుల్ ఇది రావడం లేదు. సో ప్రతి ఒక్కరూ కూడా పేరెంట్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, పిల్లలకు కావాల్సిన మోటివేషన్ ఇవ్వండి, వాళ్ళు అవ్వాలనుకున్న దానికి కావాల్సిన గైడ్లైన్స్ చేయండి. అండ్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఈవెన్ ఫ్యూచర్ ఇన్ ఎండ్యూవర్స్. తప్పనిసరిగా అమ్మాయి నెక్స్ట్ అటెంప్ట్ తీసుకొని కలెక్టర్ అవ్వాలని తప్పనిసరిగా ఆశిస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది వీక్లీగా ఉమెన్ ఎంపవర్మెంట్ వీక్ అని కండక్ట్ చేస్తున్నాం ఎస్పీ గారి ఆదేశాల మేరకు. అదే దాంట్లో భాగంగానే చాలా అదృష్టవశాత్తు లక్కీగా మన మండలం అమ్మాయి పలంనేరు అమ్మాయి జయశ్రీ ఆల్ ఓవర్ ఇండియా యూపీఎస్సీ ఎగ్జామ్లో 365 ర్యాంక్ రావడం అనేది నిజంగా 360 ర్యాంక్ రావడం అనేది నిజంగా చాలా వండర్ఫుల్. ఆ అమ్మాయి కంగ్రాట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ తరఫున, మన మండలం తరఫున కూడా అమ్మాయి కంగ్రాట్స్, వాళ్ళకి అభినందనలు.
విత్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ఈ అమ్మాయితో మిగతా మండలంలో ఉన్న అమ్మాయిలు కూడా మంచి అచీవ్మెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా అదే మట్టిలో మాణిక్యం లెక్క వచ్చింది అమ్మాయి కాబట్టి ఇది అందరికీ ఇన్స్పిరేషనే. అట్ ద సేమ్ టైం ఈ హాలిడేస్ టైము ఈ టైంలో ఎగ్జామ్స్ టైంలో కూడా అమ్మాయి మా స్కూల్స్ కూడా కొన్ని మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా తీసుకెళ్ళి అమ్మాయితో ఇంటరాక్షన్ చేయిస్తాం. ఎందుకంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ కాబట్టి. ఎందుకంటే అంటే చదివింది కూడా ఇంటరు ఈ లెవెల్లో చదివి కూడా ఇది చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ యాక్చువల్గా. చెప్పేదేం కాదు, మామూలుగా ప్రతి ఇయర్ నేను 10th క్లాస్ స్టూడెంట్స్ కి మా డిపార్ట్మెంట్ తరఫున ఫస్ట్ 3 ప్రైజెస్ అంటే మండల లెవెల్లో 3 క్యాష్ ప్రైజెస్ అండ్ మెమెంటోస్ సబ్మిట్ ఇస్తుంటాను. అంటే యాక్చువల్గా మన 10th క్లాస్ వాళ్ళకి కూడా కొంతమంది చెప్పినాను, ఇంకా మిగతా వాళ్ళకి కూడా అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకే ఇస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి ఫస్ట్ 3 ప్లేసెస్, ఫస్ట్ సెకండ్ 3 అది సేమ్ స్కోర్ ఉన్న వాళ్ళకి ఎంతమంది అయినా పర్లేదు, వాళ్ళకి క్యాష్ రివార్డు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందజేస్తున్నాం.